హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ఇక్కడ ఎవరి జీవితాలకు వాళ్ళే న్యాయం చేసుకోలేరు. అదే పక్కోడి జీవితానికి జడ్జిమెంట్ చెప్పమంటే ప్రతివాడు లాయరే. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు. మనిషి గెలుస్తా అనే నమ్మకం కంటే ఓడిపోతే ఎలా అన్న భయంతోనే సగం చచ్చిపోతాడు. ఆడవారి అందం తన ముఖంలో కాదు, తన ప్రవర్తనలో ఉంటుంది. మగవాడి అందం తన సంపాదనలో కాదు, అతని సంస్కారంలో ఉంటుంది. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ జ్ఞాపకాలను పునాదులతో సహా కూల్చేసే కొత్త ఆశయాలతో ఓ గొప్ప సామ్రాజ్యమే నిర్మించుకో. ఆలస్యమైనా పర్లేదు. ఎవరికో నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. బంధుత్వం విలువ, బంధం విలువ తెలియని మనుషులు ఏ బలగం సినిమా చూసినా మారరు. వాళ్ళ బ్రతుకులు అంతే. కేవలం మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన గతాన్ని, భవిష్యత్తును కూడా మార్చివేయవచ్చు. అందుకే ఆవేశంతో కాకుండా ఆలోచనతో అడుగువెయ్యి. పెళ్ళైన ప్రతి ఆడదాని బలహీనత పిల్లలు. ఆ పిల్లలే లేకుంటే ఆడది మగాడితో ఆటాడుకుంటది. మగాడు తెలివిగా పిల్లల్ని ఆడదాని మెడకు తగిలించి ఆడదానితో ఆటాడుకుంటున్నాడు. నమ్మకం లేని వారికి రహస్యాలు చెప్పకూడదు. మనకు కావలసిన వారి వద్ద అబద్ధాలు చెప్పకూడదు. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నావన్నది ముఖ్యం కాదు. నిన్ను నమ్మి తలవంచి తాళి కట్టించుకున్న నీ భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నావన్నదే నిజమైన గొప్పతనం. మనుషులు నీ ముందు ఏం మాట్లాడుతున్నారన్నది నిజం కాదు, నీ వెనకాల ఏం మాట్లాడుతున్నారన్నదే నిజం. మనకు బలం లేని చోట మనకంటూ ఓ బలగం రాని బాటలో ఎదురయ్యే అవమానాలను భరిద్దాం. ఓర్పు వహిద్దాం, సహనం పాటిద్దాం. సరైన సమయం చూసి తొక్కేద్దాం. డబ్బుతో కొనలేనిది మంచి గుణం. ఎప్పటికీ తీర్వలేనిది కన్నతల్లి రుణం. జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మాటలు లేనంత మాత్రాన, కలుసుకోలేనంత మాత్రాన, దూరంగా ఉన్నంత మాత్రాన మన అనుకున్న వారిపై ప్రేమ లేదనుకోవటం పొరపాటు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను చూసుకోవడం కంటే గొప్ప ఉద్యోగం ఇంకొకటి లేదు. వారితో గడిపే సమయాన్ని మించిన విలువైన సంపాదన మరొకటి లేదు. ఇది తెలుసుకున్నవాడు ధన్యుడు. పొగిడేవాడు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు. తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు గనుక. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే
అనుభవిస్తాం కాబట్టి. మూడు ముళ్ళ బంధంతో తన వారందరినీ వదులుకొని వచ్చేంత నమ్మకం భార్యకు ఉన్నప్పుడు, వాళ్ళు లేని లోటును కట్టుకున్నవాడు తీర్చినప్పుడే మెట్టినింట స్త్రీ సంతోషంగా ఉంటుంది. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కారు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. నువ్వు ఎంత ఎక్కువగా ఆలోచిస్తావో నీ మనసు అంత ఎక్కువగా గాయపడుతుంది. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కూర్చుంటే నీకు కన్నీళ్లే మిగిలి నిన్ను బాధపెట్టే వారి దృష్టిలో చులకనగా మారిపోతావు. గుర్తుపెట్టుకో. వెతికితే రాముడు లాంటి దేవుడు దొరుకుతాడేమో, కానీ హనుమంతుడి లాంటి భక్తుడు దొరకడం కష్టం. కోపం, అలక, ఇష్టం, నవ్వడం, ఏడవడం ఏమైనా మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే చూపించగలం. ఒక బంధం నిలబడాలి అంటే అవతల వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించాలి. అలా క్షమించగలిగేంత ప్రేమ నీలో ఉంటే ఆ బంధం జీవితాంతం ఉంటుంది. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. మనకన్నా మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎవడో ఏదో చేశాడని మనం బాధలో మన కర్తవ్యాన్ని మర్చిపోతే అది మన ఓటమిని ఒప్పుకున్నట్టే. అవసరానికి ఓ అబద్ధం చెప్పడం తప్పు కాదు. అవసరం తీరిపోయాక అది నిజం కాదు, అబద్ధం అని ఒప్పుకోకపోయినా పర్వాలేదు. కానీ ఆ అబద్ధాన్ని అదే నిజం అని నమ్మించకండి. జీవితంలో ఏది కోల్పోయినా బాధపడకు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. జీవితం కూడా అంతే. ఏం జరిగినా ఏదో ఒక మంచి కోసమే. విలువ లేని చోట మాట్లాడకూడదు. ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గరవ్వకూడదు. మనల్ని భారం అనుకునే వాళ్ళకి మన బాధలు చెప్పకూడదు. నువ్వంటే ఇష్టమే లేని వారికి నీ ఫీలింగ్స్ చెప్పకూడదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.